వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో జరిగే హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి. నిర్వాహకులు రిపోర్టర్ కేఎస్కే సునీల్. గుత్తిలోని ఫుట్బాల్ గ్రౌండ్లో ఆదివారం జరగబోయే హిందూ సమ్మేళనంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్ గుప్తా పిలుపునిచ్చారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పీఠాధీశ్వరి శివానందపురి వంటి ప్రముఖులు హాజరవుతున్నారని, భారతదేశ సమైక్యతకు ప్రతిరూపం హిందూ సమ్మేళనం అన్నారు. ప్రతి మనిషి వారి విధానాలు సక్రమంగా అలవర్చుకోవాలన్నారు. అప్పుడే సాంప్రదాయం ఉంటుందన్నారు. సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. హిందువులందరూ తరలివచ్చి ఈ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ముందుగా ఆదివారం జరగబోయే హిందూ సమ్మేళన ఏర్పాట్లను కార్యనిర్వాహకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇస్కెల గోపాల్, మారాకుల రమణ, పద్మా వాణిబాబు మాట్లాడుతూ ఆదివారం జరగబోయే హిందూ సమ్మేళనంలో భాగంగా ఉదయం 9 గంటలలోపు పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహానికి ప్రతి ఒక్కరూ చేరుకోవాలని, అక్కడి నుంచి గాంధీ సర్కిల్, రాయల్ సర్కిల్ వరకు, అక్కడి నుంచి ఫుట్బాల్ గ్రౌండ్ వరకు ర్యాలీగా హిందువులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ చేపడుతున్నామని, అనంతరం ఉదయం 10 గంటలకు ఫుట్బాల్ గ్రౌండ్ నందు భారీ ఎత్తున భారీ సభ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందువు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ నారాయణ గుప్తా, ఇస్కెల గోపాల్, బీసీ వెంకప్ప, వెంకటేశ్వర రెడ్డి, మారాకుల రమణ, సుధాకర్, మహేష్ రెడ్డి, నాగయ్య, పిల్లెల్లి కృష్ణయ్య, సతీష్, శ్రీనివాసులు, రామకృష్ణ, పద్మ వాణిబాబు, మహర్షి స్కూల్ వేదమూర్తి, విద్యాధర్ మరియు కార్యనిర్వాహకులు, హిందూ బంధు మిత్రులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय. రాష్ట్రీయ సేవక్ సంఘ్ వారి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గుత్తిలో ఈరోజు హిందూ సమ్మేళనం రేపు 21వ తారీఖున ఫుట్బాల్ గ్రౌండ్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. దానికి హిందువులు అనే వాళ్ళందరూ కూడా హిందూ జాతిని నమ్మే వాళ్ళందరూ కూడా రావాలి అని చెప్పేసి మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఈ ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహించి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. హిందువు అని అంటే ప్రపంచాన్నంతా కూడా సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి కోరుకునే వ్యక్తులు, దీనికి కులాలకు మతాలకు అతీతంగా అందరూ సుఖంగా ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తి ఒక హిందూ అనేవాళ్ళు. సో అంచేత దయచేసి అందరూ కూడా దీనికి రావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున మద్దతు పలకాలని చెప్పేసి ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలకు ఈరోజు మన భారతదేశం అనేక ఇబ్బందులకు మన భారతదేశం వాటికి పరిష్కారం చూపించగలుగుతున్న సత్తాలో మనం ఉన్నాం ఈరోజు. సో అంచేత ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రేపు జరగబోయే హిందూ సమ్మేళనానికి రావాలి అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ పట్ల మనకున్న భావాన్ని, మనకున్న ప్రేమని, మనకున్న వారి పట్ల ఉన్న గౌరవాన్ని మనం అందరం కూడా ఈ విధంగా తెలియపరచాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై హింద్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గుత్తి ప్రజానికానికి అందరికీ, ముఖ్యంగా హిందూ సోదరులందరికీ తెలియజేస్తున్నాం ఏమనగా, రేపటి రోజున అంటే 21/12/2025 ఆదివారం రోజు ఉదయం 9 గంటలకి అందరం హిందూ సోదరులందరూ ఆర్మీ బంగ్లాకు వచ్చి అక్కడి నుంచి ర్యాలీతో రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి గాంధీ చౌక్ వచ్చి అక్కడి నుంచి సభాస్థలి ఫుట్బాల్ గ్రౌండ్ యందు 10 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క హిందువు తమ వంతు బాధ్యతగా పాల్గొనేసి మన హిందువుల ఐక్యత చాటి చెప్పాలని కోరుకుంటూ మీ అందరికీ మా హిందూ ఐక్యవేదిక తరపు నుంచి మీకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నమస్సుమాంజలు. జై శ్రీరామ్. గుత్తి హిందూ సమ్మేళనం ఆహ్వానం కొరకు గుత్తి ప్రజానీకానికి అందరికీ, హిందువులందరూ కూడా రేపు జరగబోయే 21వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటలకు మన గుత్తి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అంటే గాంధీ సర్కిల్లో నుండి భారీ ఎత్తున ర్యాలీ జరిగేందుకోసం నిర్వహించే ప్రోగ్రాంలో పిల్లలు, మొత్తం హిందూ అనే పర్సన్ ఎవరైనా పర్వాలేదు, అందరూ ఈ ర్యాలీని జయప్రదం చేస్తూ, ఈ ర్యాలీని ఏ విధంగా ఉండాలంటే కనువిని ఎరగని విధంగా జనాభా సమ్మేళనం చేయడం అనేది
ఒక హిందువులకే సాధ్యమనే నినాదంతో మనం చేసే ప్రక్రియను మనం అందరం కూడా సక్సెస్ చేయాలని గుత్తి గాంధీ సర్కిల్ నుంచి ర్యాలీతో భారీ ఎత్తున రాజీవ్ సర్కిల్ నుంచి మరి గుత్తి ఫుట్బాల్ గ్రౌండ్ వరకు పిల్లలందరూ కూడా ఏమాత్రం ఎటువంటి తారతమ్యం లేకుండా కులాలకు అతీతంగా కానీ మతాలకు అతీతంగా కానీ ఈ యొక్క హిందూ సమ్మేళనాన్ని భారీ ఎత్తున సక్సెస్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా గుత్తి ప్రజానికానికి తెలియజేస్తున్నాము. హిందూ సమ్మేళనం మన గుత్తిలో జరగడం మొట్టమొదటిసారి ఇది. దీన్ని ప్రజానికం అందరూ కూడా చాలా భారీ ఎత్తున సక్సెస్ చేసి గుమ్మిగూడి మన హిందువులను ఐక్యతను చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. ఏర్పాటు స్థాపన చేసి దాదాపుగా 100 సంవత్సరాలు కంప్లీట్ కావడం జరిగింది. అందులో భాగముగా దేశవ్యాప్తముగా దాదాపుగా 1,00,000 హిందూ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగముగా గుత్తి పట్టణంలో హిందూ సమ్మేళనం అనేది రేపటి రోజున ఆదివారం 21 తారీఖు ఉదయం 9 గంటలకు హిందూ సమ్మేళనం అనేది అత్యంత ప్రజానీకం మన హిందూ సోదరులందరూ కూడా కలిసికట్టుగా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా కర్నూలు రోడ్డు నుంచి వచ్చేటటువంటి హిందువులందరూ కూడా R&B బంగ్లాకి రావాల్సిందే కోరుచున్నాం. మరి అదేవిధంగా తాడిపత్రి రోడ్డు, కర్నూలు రోడ్డు, గుంటకల్ రోడ్డు వచ్చేటటువంటి హిందూ సోదరులందరూ కూడా స్కూల్ నుంచి వచ్చేటటువంటి విద్యార్థులందరూ కూడా సెంటర్ పాయింట్గా R&B బంగ్లాను మనము నిర్ణయించడం జరిగింది. ఆ R&B బంగ్లాలో మనమందరూ కూడా కలిసిగట్టిగా ఒక క్రమశిక్షణతో ఈ యొక్క R&B బంగ్లా నుంచి ముఖ్య అతిథులు, ముఖ్య వ్యక్తులు అందరితో పాటు ఈ హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఒక ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి R&B బంగ్లా నుంచి గాంధీ చౌక్ మీదుగా రాయల్ సర్కిల్ మీదుగా తిరిగి వచ్చి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ ర్యాలీ తిరిగి సభా వేదిక దగ్గర రావడం జరుగుతుంది. సో ఈ యొక్క కార్యక్రమం అంటే మీ ఫుట్బాల్ గ్రౌండ్లో ఉన్నటువంటి వేదిక వద్దకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేస్తారని చెప్పి హిందూ సమ్మేళన నిర్వహణ సమితితో నిర్ణయ కమిటీతో పాటు ఈ కార్యక్రమాన్ని అయిన తర్వాత భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ భోజన వసతి కూడా మనమందరూ కూడా హిందూ సోదరులు అందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దామని చెప్పి మనసారా మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.